వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ కీమా పరోటా చేయడం చూపిపోతానండి. చికెన్ కీమా పరోటా చేయడానికి మీకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను. చపాతీ పిండిని ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్నానండి. పరోటా కావాల్సింది ఒక 100 గ్రామ్ అంతా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ ముక్క, ఒక లెమన్, నేను కొద్దిగా జ్యూస్ వేసుకుంటాను కాబట్టి హాఫ్ లెమన్ పెట్టుకుంటాను. కొత్తిమీర, కారం, గరం మసాలా, సాల్ట్ అండి. ఇంత ఇది ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు. దీనికి ఎలా చేయడం చూపిస్తానండి. ఈ చపాతీ పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇదన్నీ ఆనియన్, చికెన్, ఈ మసాలాను నేను ఒకసారి మిక్సీ పట్టుకొస్తానండి. మిక్సీ పట్టిన మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఇది అయ్యిందండి. నేను మిక్సీ పట్టుకునేసాను, బౌల్లో తీసుకున్నా దీన్ని. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసుకుని, పౌడర్ వేయకూడదండి, ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని పిండి తీసుకుంటాను నేను. ఎక్కువ పలచంగా వద్దకూడదండి, ఇది కొంచెం లావుగానే ఉండాలి, ఎందుకంటే మసాలా పెడుతున్నాం కాబట్టి. ఈ చికెన్ కీమా లోపల పెట్టుకోండి. ఎక్కువ కొడితే కూడా బయటకు వచ్చేస్తాయండి, మీరు రుద్దేటప్పుడు చూసుకొని రుద్దుకోవాలి. ఎక్స్ట్రా ఉండే పిండి తీసేయండి, ఎక్స్ట్రా ఉండే పిండి అవసరం లేదు. మంచి క్లోజ్ అవ్వాలండి, ఇది మంచి క్లోజ్ అవ్వాలి. ఇది క్లోజ్ అయిన తర్వాత మీరు ఎక్కువ ఫోర్స్ కూడా వద్దండి, కొంచెం ఇది చాలండి. ఇంత లావు ఉండే సరిపోతాయి. నేను తవా పెట్టుకున్నానంటే ఆల్రెడీ. తవాకి నేను కొంచెం గీ వేసుకుంటున్నాను. నేను ఆయిల్ చేయట్లేదు, గీ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను గీ వేసుకుంటున్నాను. మీకు గీ వద్దంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు. సో చికెన్ కీమా పరోటా రెడీ అయిపోయిందండి, వేడివేడిగా. చాలా మంచిగా కూడా స్టఫింగ్ బాగుంటుంది. ఇంకా కొంచెం సన్నగా రుద్దొచ్చు, మీరు రుద్దుకుంటే. నేను ఎక్కువ రుద్దలేదు కానీ. సో ఇది కొంచెం లావు ఉంటేనే బాగుంటుంది పరోటా అనేది, లేకపోతే లోపల ఉండే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తాయి కాబట్టి నేను ఇలాగే ఇంత సైజు తీసుకున్నాను. మీకు ఏ సైజు కావాలని చేసుకోవచ్చు మీరు. చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది కమెంట్ చేయండి. మీ సజెషన్స్ ఏమంటే నాకు పోస్ట్ చేయండి. సో మేము రెక్టిఫై చేసుకుంటే మంచిగా ఉంటుందండి. సో మా కొత్త ఛానల్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.